హాయ్ అందరికీ ఈరోజు మనం సిఎస్సిలో న్యూ సర్వీస్ వచ్చింది. అది ఎలా ఉంటుందో ఒకసారి చూసుకుందాం డీటెయిల్గా. మనం ఫస్ట్గా ఏదైనా బ్రౌజర్లో మన డిజిటల్ సేవా పోర్టల్లో లాగిన్ అవ్వాలి మన క్రెడెన్షియల్స్తో. ఇక్కడ చూడొచ్చు మీరు. దాని తర్వాత కొత్తగా సిఎస్సి సర్వీస్ యాడ్ అయింది కాబట్టి మనం ఇక్కడ పైన చూసుకుంటే రిఫ్రెష్ ఆప్షన్ ఉంటుంది. రిఫ్రెష్ని క్లిక్ చేయాలి. రిఫ్రెష్ని క్లిక్ చేస్తేనే మనకు ఆ కొత్తగా అప్డేట్ అయిన ఫీచర్ అన్నది మన డిజిటల్ సేవా పోర్టల్కి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇలా రిఫ్రెష్ చేసిన తర్వాత మనం ఇక్కడ షార్ట్ కట్ ఆప్షన్కి రావాలి. షార్ట్ కట్ ఆప్షన్ చూసుకుంటే షార్ట్ కట్ ఆప్షన్లో మనకు క్యూసిఎస్ ఆప్షన్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనం లాగిన్ వయా ఎస్ఎస్ఓ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మనం చూసుకుంటే కార్, బైక్ అండ్ గూడ్స్ క్యారియర్, కమర్షియల్ వెహికల్స్ అన్నిటికీ ఒకే దగ్గర ఇన్సూరెన్స్ అనేది చేయవచ్చు. ఇది యాక్చువల్గా ఒకే ప్లాట్ఫామ్లో అన్నీ ఒకే దగ్గర దొరికేలాగా డిజైన్ చేయడం జరిగింది ఈ ప్లాట్ఫామ్లో. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కార్కి వచ్చేసి రిన్యూ ఇన్సూరెన్స్ అండ్ యూజ్డ్ కార్ వచ్చేసి యూజ్డ్ కార్కి ఇన్సూరెన్స్, పాలసీ ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళ కార్ది కూడా ఇన్సూరెన్స్ చేయవచ్చు అండ్ న్యూ కార్ ఇన్సూరెన్స్. అండ్ ఇప్పుడు బైక్ కూడా చూసుకుందాము. బైక్ వచ్చేసి 3 ఆప్షన్లు ఇచ్చారు. రిన్యూ ఇన్సూరెన్స్ అండ్ పాలసీ ఎక్స్పైర్ అయిన ఇన్సూరెన్స్, మళ్ళీ కొత్త బైక్ ఇన్సూరెన్స్, 3 ఆప్షన్లు బైక్లో ఇవ్వడం జరిగింది. పీసీవీ దాంట్లో వచ్చేసి ట్యాక్సీ, క్యాబ్ నడిపే వాళ్ళకి వచ్చేసి వాళ్ళ కార్ మోడల్ కానీ అవి ఇవ్వడం జరిగింది. కింద చూడవచ్చు. స్విఫ్ట్ డిజైర్, ఎర్టిగా, వాగనర్ ఇలా ఎక్సెట్రా ఇవ్వడం జరిగింది. అవి ట్యాక్సీ ప్లేట్ వాళ్ళకి, పబ్లిక్ క్యారియర్. అండ్ ఇది వచ్చేసి అగ్రికల్చరల్ ట్రాక్టర్ కూడా మనం ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు. ఐదర్ న్యూ ఆర్ మనం చూడవచ్చు ఇక్కడ ట్రాక్టర్ది. ఇవి బ్రాండ్ అన్నట్టు, ట్రాక్టర్లా ఏ బ్రాండో అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇలా లిస్ట్లో లేకపోతే మీరు ఇక్కడ ఫైండ్ మోర్ ఆప్షన్ ఉంటుంది కింద, ఫైండ్ అదర్ వెహికల్స్ అని. దానిపైన క్లిక్ చేసి మీ మోడల్ ఈడ లేకపోతే ఆడ టైప్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ ట్యాక్సీ అండ్ దాంట్లో కూడా చూసుకుందాము. ఇక్కడ మన వెహికల్ మోడల్ నేము అదేంటో ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రాండ్, మోడల్, వేరియంట్, రిజిస్ట్రేషన్ ఇయర్, ఆర్టీఓ అది ఎక్కడో ఆ డీటెయిల్స్ అన్నది మనం ఫిల్ చేయాలి. అవన్నీ మనకు ఆర్సీలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ జీసీవీ. ఇక్కడ జీసీవీని చూసుకుంటే గూడ్స్ క్యారియర్ వెహికల్స్ జీసీవీ అంటే. అండ్ ఇక్కడ జీసీవీకి సంబంధించింది మీరు ఏ బ్యాంక్ నుంచి తీసుకోవాలనుకుంటున్నారో లోన్, ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దానికి సైడే మనకు ఇక్కడ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి కొటేషన్ మీద క్లిక్ చేస్తే మనకు డిఫరెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్లాట్ఫామ్ అనేది రావడం జరుగుతుంది. మీ కన్వీనియంట్ బట్టి మీకు ఏ ప్రీమియం అయితే ఓకే అనుకుంటారో ఆ ప్రీమియంని ఎంటర్ చేసి అది మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను బైక్ది ఎగ్జాంపుల్గా ఒక కస్టమర్ది ఎంటర్ చేసి చూపిస్తాను. చూడండి. బైక్ రిజిస్ట్రేషన్ నంబర్, ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి గెట్ వెహికల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే అది ఫ్రీ చేయి మన వెహికల్ రిజిస్ట్రేషన్ ఇయర్, మళ్ళీ మేకు, మోడలు, వేరియంటు, ఫ్యూల్ టైప్ ఏంటిది, ఆర్టీఓ ఎక్కడ, అండ్ పాలసీ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది ప్రీవియస్ పాలసీ ఉంటే, అవన్నీ ఇక్కడ క్లియర్గా చూపించడం జరిగింది. మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ విధంగా మీరు ఎవరిదైతే అప్లై చేస్తాం అనుకుంటున్నారో వాళ్ళది వెహికల్ నెంబర్ ఇచ్చి ప్రీవియస్ ఏమైనా ఉంటే అది కంటిన్యూ చేయవచ్చు, లేదా అది ఎక్స్పైర్ అయిందో లేదో చూసుకొని మనం కస్టమర్కి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయవచ్చు సిఎస్సిది. అండ్
సేమ్ కార్లో కూడా సేమే. కార్లో వచ్చేసి రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చి మనకు ఆ డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది. గేట్ కోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ప్రీమియం ఎంత పడుతుంది ఏంటి అనేది కొటేషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ డిఎస్పి హోమ్ పేజ్లో మీరు షార్ట్కట్లో క్యూసిఎస్ అనే ఆప్షన్ ఉంటుంది, చూసుకోవచ్చు. మీరు క్యూసిఎస్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ ఆ పేజ్కి అన్నది రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల మనం సర్వీసెస్లో వెళ్ళి ఆల్ సర్వీస్లో వెళ్ళి ఇన్సూరెన్స్ కంపెనీ ఏవేవి ఉన్నాయో అవన్నీ ఎత్తుకోవడం బదులు ఒకే దగ్గర ఈ క్యూసిఎస్తో వెళ్తే ఒకే దగ్గర మనకు ప్లాట్ఫామ్ ఉంటాయి. డిఫరెంట్ కంపెనీస్తోని అమౌంట్ ప్రీమియం ఎంత ఉంటుందో ఏంటో అవన్నీ మనం డీటెయిల్గా చూపించడం జరుగుతుంది. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.